నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత, దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప ప్రధాని బాబూజీ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ తన జీవితకాలం మొత్తం అణగారిన వర్గాల కోసం కృషి చేశారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. జన్మించి అంచెలంచెలుగా వారికి ఉన్నటువంటి ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, అట్టడు అణగారిన వర్గాల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, అవన్నిటినీ ఆకలింపు చేసుకుని అంచెలంచెలుగా ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, చివరికి దేశ ఉప ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారు పీడిత ప్రజల కోసం, అట్టడిగిన అణగారిన వర్గాల ప్రజల కోసం రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిస్తే తదనంతరం అంబేద్కర్ గారి తదనంతరం ఈ భారతదేశ ప్రభుత్వాలతోటి అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఆ అంశాల్ని అమలయ్యే విధంగా పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఉన్నటువంటి ఆ చట్టాలు కావచ్చు, ఆ అంశాలు కావచ్చు, ఇవాళ దేశంలో అమలవుతున్నవి అని అంటే దానికి ముఖ్య కారణం బాబు జగ్జీవన్ రామ్ గారు.